ప్రియమైన వీక్షకులకు నమస్కారం. జ్ఞానప్రకాశం టాక్కు మిమ్మల్ని తిరిగి స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను మీ హోస్ట్ జ్ఞానప్రకాశం. నేను మీ హోస్ట్ని కుళాలిని. కొన్ని ప్రశ్నలతో ఈరోజు మన చర్చను మొదలు పెడదాం. ఒకేలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులుంటారు, కానీ ఒకరు ఎందుకు సంతోషంగా ఉంటారు, మరొకరు ఎందుకు విచారంగా ఉంటారు? ఒకరు విజయం సాధిస్తారు, మరొకరు ఘోరంగా విఫలమవుతారు. ఒకరికి అందమైన ఇల్లు ఉంటుంది, మరొకరు కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడతారు. అసలు వీటికి సమాధానాలున్నాయా? ఇవి మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ప్రశ్నలే. అవును. సో ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే ఆధారం జోసెఫ్ మర్ఫీ రాసిన పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకం. ఇది 1963లో రాసింది కాబట్టి కొన్ని ఉదాహరణలు కొంచెం పాతవిగా అనిపించవచ్చు. కానీ ఈ పుస్తకం చెప్పేదేంటంటే, మనం ఇందాక అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మన మనసులోనే ఉన్నాయని. సరిగ్గా మన చేతన ఉపచేతన మనస్సుల పనితీరులోనే. మన ఈ పరిశీలన యొక్క లక్ష్యం కూడా అదే. మర్ఫీ చెప్పిన ఆ అద్భుతాలు చేసే శక్తిని అర్థం చేసుకోవడం. అద్భుతాలు చేసే శక్తి? అవును. మన ఆలోచనలు, మన నమ్మకాలు మన జీవితాన్ని ఎలా మలుస్తాయో తెలుసుకోవడం. ఇదేదో మాయామంత్రం కాదు, ఇదొక సైకలాజికల్ బ్లూ ప్రింట్ లాంటిది. ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఆ బ్లూ ప్రింట్లోకి వెళ్దాం. పుస్తకం మొదట్లోనే ఒక ప్రాథమిక విషయాన్ని చెబుతుంది. మనకు ఒకే మనసున్నా దానికి రెండు విభిన్న విభాగాలు ఉన్నాయని. రెండు విభిన్న లక్షణాలన్నమాట. అవును. ఒకటి చేతన మనసు, అంటే మన కాన్షియస్ మైండ్. ఇది తర్కంతో, హేతువుతో ఆలోచిస్తుంది. ఏది మంచి ఏది చెడు అని నిర్ణయాలు తీసుకుంటుంది. సరిగ్గా. ఇక రెండవది ఇంకా ముఖ్యమైనది ఉపచేతన మనసు, అంటే సబ్కాన్షియస్ మైండ్. దీనికి తర్కం లేదు, వాదన లేదు. అంటే ఇది కేవలం ఒక నమ్మకమైన సేవకుడి లాంటిది. మనం ఏది నమ్మితే, ఏది పదే పదే అనుకుంటే దాన్ని గుడ్డిగా ఆచరణలో పెట్టేస్తుంది. పుస్తకంలో దీన్ని వివరించడానికి ఒక మంచి పోలిక ఉంది. మన మనసు ఒక తోట లాంటిదట. మన చేతన మనసు రోజంతా ఆలోచనలు అనే విత్తనాలు నాటే తోటమాలి. ఓకే. ఉపచేతన మనసు ఆ తోటలోని సారవంతమైన నేల లాంటిది. ఆ నేల మంచి విత్తనమా చెడు విత్తనమా అని తేడా చూడదు. ఓ అలాగా. మొక్క నాటిన రెండిటినీ మొలకెత్తేలా చేస్తుంది. మనం ఏది నాటితే అదే మన జీవితంలో పంటగా వస్తుందన్నమాట. ఆ తోటమాలి తోట పోలిక చాలా బాగుంది. కానీ నా ఉద్దేశంలో ఓడ కెప్టెన్ పోలిక ఇంకా శక్తివంతమైనది. ఓడ కెప్టెనా? అదెలా? మన చేతన మనసు ఒక ఓడకు కెప్టెన్ లాంటిది. ఆ కెప్టెన్ ఆదేశాలిస్తాడు. సరే. ఉపచేతన మనసు ఇంజిన్ రూంలోని సిబ్బంది లాంటిది. వాళ్ళు కెప్టెన్ను ప్రశ్నించరు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నామని అడగరు. కెప్టెన్ ఆదేశాలను గుడ్డిగా పాటిస్తారు. అంటే కెప్టెన్ పొరపాటు చేసినా కూడానా? అవును. కెప్టెన్ పొరపాటున ఓడను మంచుకొండ వైపు నడపమని ఆదేశించినా వాళ్ళదే చేస్తారు. అంటే మన మనసులో ఒక ఆటోపైలట్ ఉంది, కానీ దానికి గమ్యం ఎక్కడో మనం సెట్ చేయలేదు. ఓకే. ఈ ఆటోపైలట్ అనే ఐడియా చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ నిజ జీవితంలో ఒక చిన్న ఆలోచన అంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపుతుంది? దీనికేదైనా బలమైన ఉదాహరణ ఉందా పుస్తకంలో? ఖచ్చితంగా. ఒక యూనివర్సిటీ విద్యార్థిని కథ ఉంది. చెప్పండి. ఆమె క్రిస్మస్ సెలవులకు ముందు ఒక షాప్లో చాలా ఖరీదైన బ్యాగ్ను చూసింది. వెంటనే తన మనసులో, అంత డబ్బు నా దగ్గర లేదు, నేను దానిని కొనలేను అని అనుకోబోయింది. చాలా మందిమే అలాగే అనుకుంటాం. కాని ఆ క్షణంలోనే ఆమెకు ఈ సిద్ధాంతం గుర్తొచ్చింది. వెంటనే తన ఆలోచనను మార్చుకుని తనలో తాను ఇలా గట్టిగా అనుకుంది, ఆ బ్యాగు నాది, నేను దానిని మానసికంగా స్వీకరిస్తున్నాను. జస్ట్ అలా అనుకుందా? అనుకోవడమే కాదు, ఆమె ఆ బ్యాగ్ను చూస్తూ అది తన భుజానికి తగిలించుకున్నట్టు ఊహించుకుంది. ఆ ఫీలింగ్ను అనుభవించింది. ఆ తర్వాత అదే ఆశ్చర్యం. క్రిస్మస్ రోజు సాయంత్రం ఆమె కాబోయే భర్త సరిగ్గా అదే బ్యాగ్ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఒక్క నిమిషం, ఇది వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది. ఆమె కోరుకోగానే అదొచ్చేసిందా, లేక దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. పుస్తకం దీన్ని ఒక సూటి నియమంగా చెబుతోంది. ఉపచేతన మనసుపై ముద్రించిన ఆలోచన వాస్తవంగా మారుతుంది అని. కానీ మనం సైకలాజికల్గా ఆలోచిస్తే, ఆమె నేను కొనలేను అనే నిస్సహాయత నుండి అది నాది అనే భావనకు మారినప్పుడు ఆమె వైఖరి, ఆత్మవిశ్వాసం మారి ఉండవచ్చు. బహుశా ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమె కాబోయే భర్తను ప్రభావితం చేసిందేమో. అంటే మన ఆలోచనలు, మన చర్యలను, మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ ప్రక్రియనే
సూచన లేదా సజెషన్ అంటారేమో. కరెక్ట్. సూచన అనేది ఉపచేతన మనసుతో మాట్లాడే భాష. ఇది ఇతరుల నుండి రావచ్చు లేదా మన నుండి మనకే రావచ్చు. అంటే ఇతరుల నుండి వచ్చే సూచనకు ఒక ఉదాహరణ చూద్దాం. ఓడలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, మీకు సీ సిక్నెస్ వస్తున్నట్టుంది అని పదే పదే చెబితే అతను దాన్ని నమ్మేస్తాడు. అవును, అతను ఆ సూచనను తన భయాలతో ముడిపెట్టుకుని దాన్ని నమ్మి నిజంగానే అనారోగ్యానికి గురవుతాడు. కానీ అదే మాట ఒక అనుభవం ఉన్న నావికుడితో చెప్తే అతను నవ్వి ఊరుకుంటాడు. ఎందుకు ఈ తేడా? తేడా నమ్మకంలో ఉంది. ఆ నావికుడి ఉపచేతన మనసులో తనకు రక్షణ ఉందనే బలమైన నమ్మకం, అంటే ఒక కౌంటర్ సజెషన్ ముందే ఉంది. ఓ, అతని మనసులో దానికి విరుద్ధమైన నమ్మకం ఉంది కాబట్టి బయటి నుండి వచ్చిన సూచన అతనిపై ప్రభావం చూపలేకపోయింది. అంటే మన చేతన మనసు అనే గేట్ కీపర్ అనుమతి లేకుండా ఏ సూచన లోపలికి వెళ్లలేదు. ఇది ఇతరులు ఇచ్చే సూచనల గురించి. అయితే పుస్తకం ప్రకారం ఇంతకంటే శక్తివంతమైనది స్వీయ సూచన, అంటే ఆటో సజెషన్ కదా? అవును, మనకు మనమే ఇచ్చుకునే సూచనలు. ఒక గాయని కథ దీనికి మంచి ఉదాహరణ. ఆ కథ నాకు గుర్తుంది. ఆ గాయనికి మంచి గొంతు ఉన్నప్పటికీ వేదికపైకి ఎక్కాలంటే భయం. ప్రదర్శనకు ముందు ఆమె మనసులో వాళ్లకు నా పాట నచ్చదేమో, నేను ఫెయిల్ అవుతానేమో అని ప్రతికూల ఆలోచనలు వచ్చేవి. మనలో చాలా మందికి అనుభవమే ఇది. ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందు లేదా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు. సరిగ్గా ఈ ప్రతికూల స్వీయ సూచనల వల్లే ఆమె 3 సార్లు విఫలమైంది. మరి ఆమె ఆ భయాన్ని ఎలా అధిగమించింది? ఆమె ఈ టెక్నిక్ను ఉపయోగించింది. రోజుకు 3 సార్లు ఒక ప్రశాంతమైన గదిలో అద్దం ముందు నిలబడి తనతో తాను ఇలా చెప్పుకుంది: నేను అద్భుతంగా పాడతాను, నేను నిలకడగా, ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. అంటే ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలతో ఎదుర్కోవడం అన్నమాట. అవును, ఆమె ఈ సానుకూల వాక్యాలతో తన ఉపచేతన మనసును నింపింది. 1 వారం తర్వాత ఆమె భయాన్ని పూర్తిగా అధిగమించి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఈ సూచనల శక్తి కేవలం మంచివైపే పనిచేస్తుందా? దీనికి విధ్వంసక కోణం కూడా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. పుస్తకంలోనొక కథనం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఏంటది? ఒక తండ్రికి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె ఉంది. ఆమె పరిస్థితి చూసి అతను చాలా బాధపడి దాదాపు 2 సంవత్సరాలుగా నా కుమార్తె వ్యాధి నయం కావడానికి నా కుడి చెయ్యైనా ఇస్తాను అని తీవ్రమైన భావోద్వేగంతో అనుకునేవాడు. అమ్మో, అది అతని లోతైన కోరిక. ఒకరోజు కారు ప్రమాదంలో అతని కుడి చెయ్యి భుజం నుండి తెగిపోయింది. అయ్యో. ఆశ్చర్యకరంగా ఆ వెంటనే అతని కుమార్తె యొక్క దీర్ఘకాలిక వ్యాధి నయమైంది. అది వింటుంటే ఉళ్ళు జల్దరిస్తుంది. అంటే మనం సరదాగా ఆవేశంలో అనుకునే మాటలను కూడా మన ఉపచేతన మనసు ఒక ఒప్పందంలా తీసుకుంటుందన్నమాట. అవును, అది అలంకారాలను, రూపకాలను అర్థం చేసుకోదు. ఇది ఉపచేతన మనస్సు సూచనలను ఎంత అక్షరాలా తీసుకుంటుందో చూపిస్తుంది. అందుకే మన మాటల పట్ల, మన ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సూచనల శక్తి చాలా బలంగా ఉంది. ఇది కేవలం మన భయాలను, ఆత్మవిశ్వాసాన్నో ప్రభావితం చేయడమేనా? లేక మన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వంటి భౌతిక విషయాల మీద కూడా పనిచేస్తుందా? అదే ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన భాగం. మర్ఫీ ప్రకారం ఈ సూత్రం మన జీవితంలోని ప్రతి రంగానికి వర్తిస్తుంది, ముఖ్యంగా స్వస్థతకు. స్వస్థతకా? అంటే హీలింగ్కా? అవును, మన ఉపచేతన మనస్సే మన శరీరాన్ని నిర్వహించింది. మన గుండె చప్పుడు, జీర్ణక్రియ ఇలాంటివన్నీ మన ప్రమేయం లేకుండానే నియంత్రిస్తుంది. కాబట్టి దాన్ని నిర్మించిన శక్తికే దాన్ని బాగుచేసే శక్తి కూడా ఉంటుంది. దీనికి చరిత్రలో ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. 1840లలో అనస్థీషియా కనుగొనబడక ముందు బెంగాల్లో డాక్టర్ జేమ్స్ ఎస్డైల్ మానసిక అనస్థీషియా ఉపయోగించి సుమారు 400 పెద్ద ఆపరేషన్స్ చేశారు. మానసిక అనస్థీషియానా? అవును, అతను రోగులను హిప్నాటిక్ స్థితిలోకి తీసుకెళ్లి వారి ఉపచేతన మనసులకు మీకు నొప్పి కలగదు, ఇన్ఫెక్షన్ రాదు అని గట్టిగా సూచించేవాడు. ఆశ్చర్యకరంగా మరణాల రేటు చాలా తక్కువగా ఉండేది. అంటే ఇదొక రకంగా ప్లెసిబో ఎఫెక్ట్ లాంటిదా? సరిగ్గా. ఈ రోజుల్లో మనం దాన్ని ప్లెసిబో ఎఫెక్ట్ యొక్క ఒక తీవ్రమైన రూపంగా చూడవచ్చు. అంటే ఒక చికిత్స పనిచేస్తుందనే బలమైన నమ్మకం
మన మెదడును నిజంగానే నొప్పిని తగ్గించే రసాయనాలను విడుదల చేసేలా చేస్తుంది. అంటే నీ నమ్మిక చొప్పున నీకు అగునుగాక అన్న సూత్రం ఇక్కడ పనిచేస్తుందన్నమాట. మరి ఇదే సూత్రం సంపదకు కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా. పుస్తకం ప్రకారం సంపద అనేది ఒక ఉపచేతన నమ్మకం. చాలా మంది కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుందనుకుంటారు. కానీ ఎంతో కష్టపడే వాళ్ళు కూడా పేదరికంలోనే ఉంటారు. నిజమే. ఎందుకంటే వారి మనసులో డబ్బు చాలదు, నేను పేదవాడిని అనే నమ్మకాలు బలంగా నాటుకుపోయి ఉంటాయి. సంపద భావన సంపదను ఉత్పత్తి చేస్తుంది, అలాగే లేమి భావన లేమిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఒక సందేహం. నేను అప్పుల్లో ఉండి నేను సంపన్నుడిని అని పదే పదే అనుకుంటే నేను నిజంగా సంపన్నుడైపోతానా? అది అంత సులభంగా అనిపించడం లేదు. నా మనసులోనే అది అబద్ధమని తెలుస్తూ ఉంటుంది కదా. అద్భుతమైన పాయింట్. సరిగ్గా ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు. మీరు చెప్పినట్లే అది అబద్ధమని మన చేతన మనసుకు బలంగా తెలిసినప్పుడు అది ఒక మానసిక సంఘర్షణను సృష్టిస్తుంది. లోపల ఒక వాదన జరుగుతుంది. అవును, చేతన మనసు నేను సంపన్నుడిని అంటుంటే లోపల నుండి అది నిజం కాదు, నువ్వు అప్పుల్లో ఉన్నావు అనే భావన వస్తుంది. ఈ సంఘర్షణ సూచనను నీరుగార్చేస్తుంది. మరి దీనికి పరిష్కారం? అందుకే పుస్తకం దీనికొక మంచి ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది. పగలు మరియు రాత్రి నేను నా అన్ని ఆసక్తులలో అభివృద్ధి చెందుతున్నాను. ఈ వాక్యం మన చేతన మనసుతో వాదనకు దిగదు. ఇది ఒక సానుకూల, ప్రగతిశీల ప్రకటన. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా బానే ఉంది. కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మన ఉపచేతన మనసుతో మాట్లాడటానికి నిర్దిష్టమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పుస్తకం కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఇస్తుంది. ఇవన్నీ ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. విమర్శించే చేతన మనసును దాటుకుని నేరుగా ఉపచేతన మనసును చేరడం. ఓకే, ఆ టెక్నిక్స్ ఏంటో కాస్త వివరిస్తారా? మొదటిది విజువలైజేషన్ టెక్నిక్ లేదా మెంటల్ మూవీ మెథడ్. మన ఉపచేతన మనసు పదాల కన్నా చిత్రాలను బాగా అర్థం చేసుకుంటుంది. అంటే ఒక సినిమా లాగనా? అంతే. మనం కోరుకున్న ఫలితాన్ని అది ఇప్పటికీ వాస్తవమైనట్లుగా మనసులో ఒక స్పష్టమైన చిత్రంగా చూడటం. కేవలం చూడటమే కాదు, ఆ విజయం యొక్క అనుభూతిని, ఆనందాన్ని మనసులో అనుభవించడం. సరే, రెండవ టెక్నిక్ ఏంటి? మరొక ముఖ్యమైన పద్ధతి స్లీపింగ్ టెక్నిక్. మనం నిద్రలోకి జారుకుంటున్న సమయంలో, అంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు చేతన మనసు యొక్క ప్రతిఘటన చాలా తక్కువగా ఉంటుంది. ఆ గేట్ కీపర్ అప్పుడు అంత చురుగ్గా ఉండడు. సరిగ్గా ఆ సమయంలో ఉపచేతన మనస్సు సూచనలను చాలా సులభంగా ప్రశ్నించకుండా స్వీకరిస్తోంది. ఒక న్యాయ పోరాటంలో చిక్కుకున్న మహిళ నిద్రపోయే ముందు ఇది దైవిక క్రమంలో ముగిసింది అనే వాక్యాన్ని ఒక లాలీపాటలా పదే పదే అనుకోవడం ద్వారా అనూహ్యంగా సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించింది. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చేతన మనసు యొక్క అడ్డంకిని దాటడానికే ప్రయత్నిస్తున్నట్టున్నాయి. చివరిగా ఇంకేమైనా ఉందా? అవును, చివరిది మరియు చాలా శక్తివంతమైనది ధన్యవాదాల పద్ధతి, థ్యాంక్ యూ టెక్నిక్. కృతజ్ఞతతో కూడిన హృదయం విశ్వంలోని సృజనాత్మక శక్తులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుందని రచయిత చెబుతారు. కృతజ్ఞత. అవును, మిస్టర్ బ్రోక్ అనే వ్యక్తి ఉదంతం ఉంది. అతనికి ఉద్యోగం లేదు, డబ్బు లేదు. అతను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని నా సంపదకు ధన్యవాదాలు తండ్రి అని పదే పదే పునరావృతం చేసేవాడు. ఇంకా పొందకముందేనా? అవును, పొందినట్లుగా కృతజ్ఞతలు చెప్పాడు. అతను తన మనసును, హృదయాన్ని కృతజ్ఞతాభావనతో నింపాడు. ఈ భావోద్వేగం చివరికి అతనికి ఒక మంచి ఉద్యోగం మరియు ఊహించని ఆర్థిక సహాయం లభించడానికి దారితీసింది. కాబట్టి మనం ఈ పుస్తకం నుండి నేర్చుకున్నది ఏమిటి అని ఒకసారి సింహావలోకనం చేస్తే, మన మనసు ఒక అద్భుతమైన సాధనం. మన చేతన మనసు తోటమాలి, మన ఉపచేతన మనసు సారవంతమైన నేల. మన ఆలోచనలు, నమ్మకాలే ఆ విత్తనాలు. సరిగ్గా. ఇది గురుత్వాకర్షణ వంటి ఒక సార్వత్రిక నియమం అని పుస్తకం నొక్కి చెప్తుంది. మీరు ఒక భవనంపై నుండి కిందకు దూకితే మీరు మంచివారా చెడ్డవారా అని గురుత్వాకర్షణ చూడదు, అది తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఉపచేతన మనసు మంచి లేదా చెడు ఆలోచనలకు సమానంగా పనిచేస్తుంది. కీలకమేమిటంటే మన నాటే విత్తనాలను చేతనంగా మరియు ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవడం. మన బయటి ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన అంతర్గత ప్రపంచాన్ని మనం నియంత్రించుకోవాలి. ఈ రోజంతా మనం చేసిన ఈ చర్చ ఒక లోతైన ప్రశ్నను నాలో రేకెత్తిస్తోంది. ఏమిటది? మనం ఇంతకుముందు చర్చించిన కథనముంది కదా, ఒక తండ్రి తన కుమార్తె నయం కావాలని నా కుడి చేయి అయినా ఇస్తాను అని పదే పదే అనుకున్నప్పుడు అతను ఒక ప్రమాదంలో తన చేతిని కోల్పోయాడు. అవును, అది చాలా తీవ్రమైన కథనం.
మనస్సులలో తెలియకుండానే ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నాం? మంచి ప్రశ్న. ఈ తలనొప్పితో చచ్చిపోతున్నాను అని మనం తేలికగా అనేస్తాం, లేదా ఈ పని నా ప్రాణం తీస్తోంది అని ఫిర్యాదు చేస్తాం. ఈ మాటలను మన ఉపచేతన మనస్సు ఎంత సీరియస్గా తీసుకుంటుంది? వాటి ఊహించని పరిణామాలేమిటి? ఇది ఆలోచించాల్సిన విషయం కదా.